హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మార్చ్ మంత్లీ రీడింగ్ వృషభ రాశి వాళ్ళకి చేయబోతున్నాను. వృషభ రాశి ఎర్త్ సైన్. వీళ్ళు చాలా అడమెంట్గా ఉంటారు, బాగా స్టబర్న్గా ఉంటారు, కానీ కొంచెం ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది వీళ్ళ దగ్గర, క్రియేటివిటీ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, అండ్ మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్ ప్లేస్, డే టు డే లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మదర్ ఇన్ లా ప్లేస్, ఫాదర్స్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, మీ లాభాలు ఖర్చులు. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది మార్చ్ మంత్లో? చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు మీరు. ఓకే, హెల్త్ చాలా బాగుంది. మీ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ప్రకృతిలో సమయం గడపండి, గార్డెన్లో చెట్లకి దగ్గర అట్లాగా గడిపారంటే వాటి ఎనర్జీ మీకు వస్తుంది, త్వరగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్లో కొన్ని విషయాలు మీకు అప్సెట్నిస్తాయి. ఏదో ఒక విషయంగా మీరు ఎంటీ ఫీల్ అవుతారు ఫ్యామిలీ లైఫ్లో. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు, మీతో వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు. అండ్ మీ మదర్ ఇన్లా ఒక టాక్సిక్ పర్సన్, మీ మదర్ వచ్చి ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు. కొంచెం ఏదో ఒక అబ్సెషన్లో ఉన్నారు మీ మదర్. అంటే ఏదో ఒక విషయంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీ గురించి ఆలోచిస్తుండొచ్చు. ఎప్పుడు మదర్స్ వాళ్ళ పిల్లల గురించే కదా ఆలోచిస్తారు. మీ అమ్మగారు కూడా మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది తన లైఫ్లో, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ లవర్ వచ్చి మీకు క్లారిటీ ఇస్తారు. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ డే టు డే లైఫ్లో మీరు చాలా స్ట్రెంత్గా వర్క్ చేస్తారు. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. మీకు చాలా చాలా ధైర్యం అనేది, మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది. మార్చి మంత్లో న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీ లైఫ్లో. మీరు తప్పకుండా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, న్యూ వర్క్కి వెళ్ళడం కానీ, వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ చేస్తారు. బాగా స్ట్రెంత్ అవుతారు. ఫైనాన్షియల్గా బాగా స్టెబిలిటీ వస్తుంది మీకు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ స్టక్ అయిపోయినారు, మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్లా తనను తను కాపాడుకుంటున్నారు. చాలా పొసెసివ్గా ఉన్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. అండ్ మీ ఫాదర్ మిమ్మల్ని కలవచ్చు ఈ మంత్లో. రీయూనియన్ అవుతుంది మీ ఫాదర్తో. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు కొంచెం మానసిక అశాంతితో ఉంటారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. మీకు వచ్చే లాభాలు బాగానే వస్తాయి, కానీ అన్వాంటెడ్ థింగ్స్ అంతా మీరు కట్ ఆఫ్ చేసేస్తారు. అంటే మీకు వచ్చిన లాభాలు ఖర్చు పెట్టే దాంట్లో మీరు ఆచితూచి ఖర్చు పెడతారు. మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఓకే, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో మీకు ఏమేం జరుగుతాయో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. మేజర్ మైనర్ అకానా. నాకు తప్పకుండా ఇది మీకు జరిగితే నా కమెంట్స్లో చెప్తా ఉండండి. ఓకే, కానీ ఇది జనరల్ రీడింగ్. మీకు ఇది యాక్యురేట్గా జరుగుతుంది, నాకు జరుగుతుంది, మరి నేను పెడుతున్నాను జరుగుతుందో ఏం తెలీదు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ పేర్లు ఇవ్వండి, మీ పర్సనల్గా ఈ మంత్లో ఏం జరుగుతుందో చేసిస్తాను. ఫస్ట్ 10 daysలో మీరు దేనికోసమో నిరీక్షిస్తూ ఉన్నారు. ఏదో ఒక అద్భుతం మీ లైఫ్లో జరగాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తున్నారు. మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు, దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 days స్టార్ లాగా అయిపోతారు మీరు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. మీ నాలెడ్జ్ మీరు అందరికీ షేర్ చేస్తారు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది. కానీ మీరు 2 విషయాల మధ్య జగిరవుతారు. ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు. సెకండ్ 10 days మీ పాస్ట్ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి దూరంగా వెళ్తారు, ఆ పర్సనే మీ మనసులో ఉంటారు, వాళ్ళనే మీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. థర్డ్ 10 daysలో హెర్మిట్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు. ఏకాంతంగా ఉంటారు, ఒంటరిగా ఉండి మీ ఆత్మవిమర్శ చేసుకుంటారు. మనం చేస్తుంది కరెక్టా లేదా అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఫీలింగ్ హెల్ప్లెస్,
అన్నీ ఆ కార్డ్సే వచ్చాయి. ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు థర్డ్ 10 డేస్లో. విష్ ఫుల్ఫిల్మెంట్, జంప్ ఇన్ జాయ్. ఏదో మీ కోరిక తీరుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా, మీరు ఎదురు చూడని విధంగా. లేదా మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఏదో ఒక విషయంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు థర్డ్ 10 డేస్లో. ఓకే, ఇన్ని రోజులు కష్టపడ్డా లాస్ట్కి ఫలితం దొరికింది. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్. కాంప్రమైజ్ అయిపోండి. ఎవరితోన్నా గొడవలు వస్తూ ఉంటే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇయర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేయండి. కాంప్రమైజ్ అయిపోండి. ఓకే, మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది అంతే. కామ్గా కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇన్నర్ వాయిస్ విన్నారంటే కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఏ కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఇంకా ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం వృషభ రాశి వాళ్ళకి. ద సన్, విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉండబోతున్నారు. కార్నకోపియా, మీకు అబాండెన్స్గా అన్నీ లభిస్తాయి ఈ మంత్లో. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, అండ్ ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కాని వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్. వాట్ ఎవర్ మీరు ఏం కావాలనుకుంటే అది మీ లైఫ్లోకి ఈ మంత్లో రాబోతుంది. ఇప్పుడు యానిమల్ మెసేజ్ చూస్తాం. యానిమల్ మెసేజ్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూస్తాం. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎనఫ్. అంటే మన లైఫ్లో మనకి ఇది చాలు అనుకుంటేనే మనం తృప్తి చెందగలుగుతాం. లేదు ఇంకా కావాలి అనుకుంటా ఉంటే తృప్తి చెందలేము. మనకు ఉండే దాంతోనే మనం తృప్తి చెందడం నేర్చుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం. ఓవర్గా అత్యాశకు పోయామంటే మన దగ్గర సంతోషం అనేది ఉండదు. ఓకే, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎనఫ్ అనేది నేర్చుకోవాలి. అది ఇక్కడ మీకు యానిమల్ స్పిరిట్ చెప్తా ఉంది. ఓకే, అండ్ వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ వీక్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సెకండ్ 10 డేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. అంటే మీరు కావాలనుకున్న జాబ్ మీకు వస్తుంది. ఏదో ఒకటి సంథింగ్ ఏదో జరుగుతుంది. మీరు కోరిన కోరిక తీరుతుంది సెకండ్ 10 డేస్లో. కానీ మీరు మీ పాస్ట్ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ థర్డ్ 10 డేస్లో ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుసుకునేటట్లుగా ఉంది. మీరు చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీరు ఒంటరిగా ఉంటారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కానీ లాస్ట్కి మీ కోరిక నెరవేరుతుంది. ఈ మంత్లో, మార్చి మంత్లో మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.